కార్తీక సోమవారం సందర్భంగా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి సప్తగోదావరిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. భక్తులు పంచాక్షరి నామంతో ఆలయం మారుమోగింది. మహిళలు అరటి డొప్పలపై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి రెండు భాగాల్లో కింద నుంచి పైదాకా 14 అడుగుల ఎత్తులో శుద్ధ స్ఫటికాకార లింగం దర్శనిచ్చేటటువంటి స్వామివారు పంచారామాల్లో ఒకటిగాను, త్రిలింగాల్లో ఒకటిగాను, మన అమ్మవారు వచ్చేటప్పటికి అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటిగాను చాలా విరాజిల్లేటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇది. ఈ స్వామి మన క్షేత్రం కాశీకి దక్షిణంగా ఉండడం దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసుల వారు వచ్చి వెళ్ళడం వల్ల వ్యాస కాశీగాను చెప్తూ ఉంటారు. కింద నుంచి పైకి స్వామి ఎదిగిపోతూ ఉంటే సూర్య భగవానుడు స్వామికి ప్రథమంగా అర్చన చేసినట్టుగాను, ఆ అర్చనకి స్వామివారు సంతసించి అక్కడతో ఆగిపోయినట్టుగాను మనకి వ్యాస భగవానుడు భీమఖండంలో తెలియజేయడం జరిగింది. అయితే చాలామంది తెలియని భక్తులు స్వామి ఎదిగిపోతుంటే నెత్తి మీద మేక్ కొట్టారు, సెలవేశారు అంటారు. అది నిజం కాదు, అపోహలవన్నీ కూడా. ఈ స్వామిని సూర్య భగవాను ముట్టుకోవడం వల్లే భోగలింగం అంటారు. కాశీ వెళ్ళి మరణిస్తే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు. ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే బ్రతుకున్నంతకాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. భోగమోక్ష ప్రదాయకుడు భీమేశ్వరుడు.